అందరికి నమస్కారం. నా పేరు రఘునాథ్. మనం వచ్చేసి కర్నూలు జిల్లా వెల్లుర్తి మండలం రామలగూడ గ్రామంలో ఉన్నామన్నా. ఈరోజు మీ ముందుకు రావడం విషయం ఏమంటే, మన సీడ్ మొక్కజొన్న అనేది రైతు వేసినాడు. కమర్షియల్ కాకుండా సీడ్ వేసినాడు. 90 సెంటర్లు అనేది పెట్టినాడంట రైతు. ఎంత దిగుబడి వచ్చింది, ఏ విధంగా ఉంది, ఇది కూడా 120 రోజుల పంట అంటున్నాడు. మన కమర్షియల్కి సీడ్కి ఏం తేడా ఉంది, దానికి దీనికి రేటు కూడా డిఫరెన్స్ అనేది ఉంది అంటున్నాడు రైతు. దాని పూర్తి వివరాలు ఒకసారి రైతు మాట్లాడుకుందామన్నా. నమస్తేనా? నమస్తే. ఏం పేరు? నా పేరు శ్రీనివాసులనా. శ్రీనివాసులా? ఎవరు? రామలకోటన. ఏ సీడ్ వేసినారా మీరు? సీడ్ ఇది అడ్వాంట్ సీడ్. ఓకే. మామూలు దానికి దీనికి తేడా ఏముందనా? మన మామూలు అంటే వేయలేగా సార్. మనం మీరు వేయలే, సీడ్ వేసినారా? కొత్త మనం పెట్టుబడి మీరే పెడుతున్నారా, వాళ్ళు ఇస్తున్నారా? పెట్టుబడి స్పేర్ మందులలో వాళ్ళు ఇచ్చినారు. స్పేర్ మందులలో ఎన్ని రౌండ్లు ఇచ్చినారు? ఎన్ని రౌండ్లు? 6 రౌండ్లు ఇచ్చింటారు. 6 రౌండ్లు. భూముల మందుకి మనకే సంబంధం. అది భూముల మందు మనకే సంబంధం. 4 మూటలు మంది వేసిన. 4 మూటలు మంది వేసినారు. ఎంత పొలం పెట్టారు ఎగ్జాక్ట్లీగా? ఇది 90 సెంట్లు. 90 సెంట్లు. 90 సెంట్లకు ఎంత దిగుబడి వచ్చింది? 34 క్వింటాల్ అయింది. 34 క్వింటాల్ అయింది. అడ్వాంటేజ్ సీడ్ మొక్కజొన్న దాదాపు 90 సెంట్లు పెట్టినాడు. 90 సెంట్లకు గాను మనకి 34 క్వింటాల్ వచ్చినాడు. ఏం రేటుతో పట్టినాడనా? 3500. 3500 రేటుతో పట్టినాడంట. ఎంత వచ్చినాడు మీకు డబ్బులు 3500తో 34 క్వింటాలకి? 34 క్వింటాలకి 1,18,000 ఏమొస్తుంది. 1,18,000. ఇంకా పర్లే అకౌంట్లో అకౌంట్లో అయితే పర్లేదు, కానీ మీరు లెక్క పెట్టినది లెక్క అయితే ఆడుకుంది. 1,18,000 అయింది. 18,000. ఇంకా మాకు పెట్టుబడులకు లేవంటే 10,000 ఇచ్చినారు వాళ్ళు. పెట్టుబడి లేకుండా 10 వాళ్ళే ఇస్తారా? మళ్ళీ వాళ్ళు ఇచ్చినారు 10,000. వాళ్ళే ఇస్తారా? వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఆడిత్తనాలు ఎన్ని పడతాయి, మొగిత్తనాలు ఎన్ని పడతాయినా? మొగిత్తనాలు ప్యాకెట్ పట్టినా చూడనా. అంటే ఎన్ని సార్లకు ఒకసారి నాటుకోవాలి? 4 సార్లు ఒకటి నాటిన మొగసాలు. 4 సార్లు అయితే ఒకటి మొగసాలు. ఇప్పుడు దూరం ఎట్ట నాటుకున్నారు? దీన్ని దూరం ఏం లేదు. అడుక్కోటి నాటుకున్నారు. అడుక్కోటి ఇంకా దగ్గర అంటే పంట బాగా వచ్చింది సార్. ఇది అంతే. దగ్గర వచ్చిన పంట బాగా వచ్చింది. కంకులు ఏ సైజ్ వచ్చినా? కంకులు బాగా సైజ్ వచ్చినాయి. 3 ఉన్నాయి. వరుస ఎన్ని ఉండే అప్పుడే? వరుసలు పెంచుకోలేదు సార్. మనం వరుసలు ఏం చేయలేదు. పెట్టినాం. మామూలు అయితే వాళ్ళు కంకితో పట్టినారా, గింజలతో పట్టుకున్నారా? కంకులతోనే పట్టినారా? గింజలతో పట్టరా వాళ్ళు? గింజలతో పట్టరా? ఓకే. మీరు నెక్స్ట్ సార్ కూడా ఇది సీడే పెడతారా, మామూలు కమర్షియల్ పెడతారా? ఏమో సార్, ఇంకా తెలియదు కదా. ముందుకి ఆలోచన వస్తుంది మనకి. తెలియదు. కానీ మొత్తానికి అయితే మీరు సీడ్ పెట్టిన ఏడు బాగా వచ్చింది. నాకు అంతే బాగా వచ్చింది. అంటే ఎవరైనా రిఫర్ చేసినారా, లేకుంటే మీరే కోసుకున్నారా? మేమే చేసినాం సార్. మీరే చేసినారా? దాదాపు మీ ఊర్లో అందరూ వేసినారా సీడ్ వేసినారు. ఎవరు ఇష్టం లేదా సార్. అది అడ్వాంటేజ్. మా సినిమా నాటిండే ఫస్ట్. ఈ ఏరియాలో అదే నాటితే అదే నాటాలంట కదా. వేరే నాటితే రాదంట కదా. చుట్టుపక్కల ఏం నాటకూడదు. ఏది వేరే కంపెనీ నాటకూడదు అంట దీనికి. ఓన్లీ ఇది నాటితే ఇదే నాటాలి. ఇదే నాటాలంట. మామూలు ఎన్ని రోజుల పంట మొత్తం ఇది? మొత్తం 4 నెలల పంట చూడు సార్. ఇది 4 నెలల పంట, 120 రోజులు. డైరెక్ట్ వాళ్ళే చేనుల మీద వచ్చి కట్ చేయించుకుంటారా, లేకుంటే మనమే కూలలో తీసుకొని వాళ్ళే మామూలుగా ఎకరా 6,000-7,000 అక్కడ ఇస్తున్నారు సార్. వాళ్ళే డబ్బులు. మనం డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు కూలీలు వస్తారు. కూలీలు వాళ్ళే పంపిస్తారు. మనం డబ్బులు ఇవ్వాలంతే. డబ్బులు మనం ఇవ్వడతాం అంతే. ఓకేనా? ఇప్పుడు మీరు ఒకవేళ పెట్టాలనుకుంటారో మళ్ళీ దీనికి సిద్ధమే పెట్టడానికి ఒక అవకాశం వస్తే పెట్టాలి. ఎందుకంటే పెట్టుబడి లేని వాళ్ళు ఇస్తున్నారు కదా. మనం ఇప్పుడు మనకి ఏ జరగకుండా ఇట్లా వాళ్ళు ఇస్తున్నారు కదా సార్. మనకి అయితే అట్లా పట్టుకుంటారు, మనకి ఆదుకుంటారు. ఫస్ట్ మనం దాంట్లో పట్టుకొని ఇస్తారు కదా మనకి. ఏదైనా అవసరానికి బట్టి ఇచ్చినారు మనకి ఇవి. దాని నుంచి మనం ఇబ్బంది పడతామని ఇంకా 7 ఇది నాటుకున్నా సార్ నేను. అంతేలే అన్న. యాక్చువల్ గా సీడ్ అనేది వాళ్ళే పెట్టుబడి ఇచ్చినారంట. అంతా వాళ్ళే ఇచ్చినారంట. 6 రౌండ్లు మంది ఇచ్చినారంట. 4 సార్లు ఫర్టిలైజర్ మనమే వేసుకోవాలి. పెట్ సైడ్ వచ్చేసి 6 సార్లు మనం వేసుకోవాలి సార్. మొత్తం మనకే సంబంధం. కలుపులకు సుక్కల మందులు వేసేటివి మనకే సంబంధం. స్ప్రేయింగ్ వచ్చేసి 6 రౌండ్లు ఇచ్చినారంట. వాళ్ళకే సంబంధం అంట. ఫర్టిలైజర్ వచ్చేసి మనకే సంబంధం అంట. కూలోళ్ళు కూడా వాళ్ళే పెడతారంట. అమౌంట్ ఒకటి మనం ఇవ్వాలంట. యాక్చువల్గా 34 క్వింటాలు వచ్చిందంటే కూడా మంచి దిగుబడి. రైతు పెట్టుబడి లేకుండా లాభం అనేది తీసుకున్నాడంట. ఖచ్చితంగా నెక్స్ట్ సారి ఏనికి కూడా ట్రై చేస్తాడంట ఖచ్చితంగా. ఈ వీడియో మీకు అందరికీ యూట్యూబ్లో అనేది అప్లోడ్ చేస్తామన్నా. మీ అభిప్రాయం అనేది కామెంట్ రూపంలో తెలపండి. ఖచ్చితంగా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్న. థ్యాంక్స్ అన్న.